ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/7/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసము, బహుళపక్షము, దశమి ఉదయం 8 గంటల 14 నిమిషాల వరకు ఉండి తదుపరి ఏకాదశి కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5 గంటల 22 నిమిషాల వరకు ఉండి తదుపరి ద్వాదశి కూడా ప్రారంభం అవుతుంది. భరణి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12:47 నుంచి 1 గంట 39 నిమిషాల వరకు, వర్జం రాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి 1 గంట 33 నిమిషాల వరకు, అమృత ఘడియలు ఉదయం 8 గంటల 42 నిమిషాల నుంచి 10 గంటల 12 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 10 గంటల 38 నిమిషాల నుంచి 12 గంటల 8 నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 5:52కి, సూర్యాస్తమయం 6 గంటల 51 నిమిషానికి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. శుభకరం, మంగళప్రద, ఆనంద యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసొచ్చే అవకాశం. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ధనకనక వస్తువాహన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, అన్యోన్య దాంపత్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పర్వాలేదు. కాస్త సంయమనం పాటించడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. బట్ లాటరీలకి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. విద్యార్థులు సమయపాలన బాగా ఉంటే బెటర్ ర్యాంక్. సమయపాలన లేకపోతే పరీక్షకి అనర్హులుగా ప్రకటిస్తారు. జాగ్రత్త. సమయపాలన ఏర్పాటు చేసుకుని బాగుంటుంది. బట్ పరీక్ష రాసిన వాళ్ళు మంచి విజయాన్ని సాధించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి. కళాకారుల, క్రీడాకారుల లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడం. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆస్తి పంపక లాభాలు పొందుకునే అదృష్టయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ప్రశాంతమైన జీవనం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలతో లాభాలు పొందుకునే అవకాశాలు. మంచి అవకాశాలు. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అనుకూలవంతమైన శుభయోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభకరం. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు.
అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, అనుకూలమైన ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం, ఆప్తుల కలిగా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ పరంగా ప్రశాంతత పొందుకోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలతలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆనంద యోగం, ఐశ్వర్యం, ప్రయాణ లాభం, వాహన యోగం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. ఈరోజంతా మీకు చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా శుభయోగమే. ఆర్థిక లాభం, ఆనంద యోగం, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభాలు, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. కాకపోతే దుష్టులకి దూరంగా ఉండండి, లాటరీలకు దూరంగా ఉండండి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది. బట్ మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, పరాయి వ్యక్తుల యొక్క వస్తువుల్ని, వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, నష్టం పొందుకునే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వెనక ముందు ఆలోచించి ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. పెద్దల అంగీకారాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభపడే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ధనకనక వస్తువు ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాల లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి మాట తీరు, ప్రశాంతమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. కాకపోతే అతి సర్వత్రా వర్జయేత్. మిమ్మల్ని ఏదో మీకు గ్యాస్ కొడుతుంటారు కదా, మీకు డబ్బా కొట్టగానే ఉత్సాహపడి ఆనందంలో వరాలు ప్రసాదించకండి, ఆవేశంలో మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవాలి. అందరినీ ఒక్క కంట కనిపెట్టే ప్రయత్నం. ఎవరు మిమ్మల్ని పొగుడుతున్నారు, ఆ పొగిడేవాడి యొక్క వృత్తాంతం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాటరీలకి దూరంగా ఉండండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. బట్ వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వస్తుంది, కళాకారులకి లాభం, సినిమా రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి మంచి లాభాలు, గొప్ప వ్యక్తిత్వము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. కనుక వస్తువు ప్రాప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభం ఉంది. విదేశాలు కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి. మంచి మాట తీరు. అయితే ఒక్కొక్కసారి అధికస్య అధికం ఫలం అన్నట్టుగా అనుకోకండి. అధికస్య అనర్థం అనే భావం తెలుసుకోండి. శృతి మించి రాగాన పడకుండా చూసుకుంటే చాలు. అయిన వారికి ఆకుల్లో, కాని వారి కంచాల్లో వడ్డించకండి. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు జాగ్రత్తగా ఉండండి. బట్ పర్వాలేదు, మంచి ప్రయోజనాలు ఉన్నాయి, ధనయోగం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. రైతన్నలకి పూలు పడుకునే లాభాలు బలంగా ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, స్వదేశంలో విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగానే కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభతరుణం. ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం. అయితే కాకపోతే అంటే వీరు కూడా షేర్ మార్కెట్లకి దూరంగా ఉంటే మంచిది, లాటరీలకి అసలు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల మాట వినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఆవేశానికి లోను కాకండి, తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, వృత్తి ఉద్యోగ లాభం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, వాహన యోగం ఉంది, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి. ఈ లాంటికి దూరంగా ఉండడం తప్పకుండా చెప్పాను. ఖచ్చితంగా తప్పకుండా వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగం, శుభకరమైనటువంటి ప్రయోజనాలు పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం. ఎందుకైనా మంచి ఒకసారి జన్మజాతకాన్ని చూపించుకోవడం మంచిదన్న విషయాన్ని గమనించండి. వస్తులాభం, వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకర జీవనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, అనుకూలమైనటువంటి దాంపత్య సుఖజీవనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వాదన సమస్యపోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే 2 అవకాశాలు, ప్రశాంతత, ఆనంద యోగం. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. అయినా సరే కాస్త గణపతిని ఆరాధన చేసుకోవడం, చిన్న చిన్న సమస్యలు అంటే లేజీగా ఉండడం, పనులు కొద్దిగా ఆలస్యం అవ్వడం, లేదంటే పని మీద అశ్రద్ధ చూపడం, ఆఫీస్కి లేట్గా వెళ్ళడం, ఇబ్బందులు పడడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగానే తొందరగా లేచి గణపతిని స్మరణ చేసుకొని, గణపతి అష్టోత్తరం చదువుకొని మీరు వెళ్ళినట్టయితే సమస్త కార్యసిద్ధి బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభకరం, ఆనందయోగం, వివాహ యోగం, సంతాన యోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, స్వదేశంలో విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి. అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, జరిగినటువంటి అనర్థాలు తొలగిపోయే అవకాశం, అనుకూలమైనటువంటి దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడవడం, శుభకరమైనటువంటి ప్రయాణాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ లాభవంతంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభము, శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అత్యుత్తమ శుభయోగాలు. ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభం, ధనయోగం, ఆనందయోగం, రుణ విమోచనం, రోగనాశనం. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ధైర్యము, స్థైర్యం, ఆనందం. నిన్నటి ఫలితాలకి వాళ్ళ ఆపోజిట్ ఫలితాలు ఒకేసారి ఎగిసి పడినటువంటి మనోధైర్యం. అటువంటి డైలాగ్ బాగా పంచి డైలాగ్ బాగా పనికొస్తుంది వీళ్ళకి. మరి ఇటువంటి పంచి డైలాగ్ చెప్తున్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా. మీరు మర్చిపోతున్నారు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నిన్న కూడా ఇదే చెప్పాను, నిన్న చేయలే, మర్చిపోయారు, ఇప్పుడు చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, అలాగే మీరు ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి, మర్చిపోవద్దు. మీరు అలా మర్చిపోతే ఎలా అండి? దానికి ఒప్పుకోండి. నేను అలా ఒప్పుకునేది కాదు ఇప్పుడు చెప్పేది మీకు. నేను అనవసరంగా మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. నన్ను బాధ పెట్టే ప్రయత్నం మీరు చేయరు, ఎందుకంటే మీ రాశి మంచి రాశి, 10 మందికి మేలు కలిగించే రాశి కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, చేయండి. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానాల్లో కూడా మంచి అనుకూలవంత శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి అవకాశం, వ్యాపార పరంగా లాభం, కుటుంబ పరంగా అభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాల సమసిపోవడం,
రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకరమైన సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు కావాల్సినటువంటి ఆనందాది విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో శుభయోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెన దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగమే ప్రశాంతతకి మారుపేరు. అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, శత్రువుని కూడా క్షమించగలగడం, స్నేహితాన్ని వృద్ధి చేసుకోవడం, మంచి వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకోవడం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత పొందుకోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన శుభజీవనం, సుఖజీవనం కూడా ఉంటుంది. ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, అనుకున్నది సాధించేటువంటి మనస్తత్వం, సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకోబోతున్నారు. మంచి ఆస్తిపాతులు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు, ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ కూడా ధనయోగం బాగా ఉంటుంది. చాలా మంచి ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, అనుకున్నది సాధించిన తపన, కాకపోతే అతి ఆవేశం పనికిరాదు. అందుకనే కాస్త నిదానంగా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మంచి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాలకు కూడా అనుకూలవంతమైన స్థితి, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభకరం, మంగళ, ఆనంద యోగం ఈరోజు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ధనము, ఆనందము, ఆరోగ్యము, శుభవార్తా శ్రవణము, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, అనేక అనర్థాల నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వ్యాపారపరంగా, వృత్తిపరంగా మంచి వ్యక్తులతో పరిచయము, తప్పక వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడా లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మ్యారేజ్ బ్యూరోని తప్పకుండా మీకు వివాహ సంబంధ శుభ ఆలోచనలు చాలా బలంగా ఉన్నాయి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అద్భుతం, ప్రశాంతత, ఆనందయోగం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి.
ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే 2 అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి వాగ్దానము, అదృష్టము, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరులతో ఆనందయోగం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర, వినోదయాత్ర, కొత్త వస్తువుల్ని, వాహనాన్ని, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, బంధువులతో చాలా మంచి అనుబంధాన్ని పెంచుకునే అవకాశం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్టయోగం, సోషల్ మీడియా అండ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాలు కూడా అనుకూలత ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మరి అన్ని రాశుల వారు మర్చిపోకుండా నాకు తగిన సహాయం చేయండి. మన ఛానల్ని, మన ఇన్స్టాగ్రామ్ పేజీని, మన ఫేస్బుక్ ఛానల్ని తప్పక ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.